ఈ వాక్య భాగంలో మహా ఎండకు నీకు కలగకుండా నేను నిన్ను స్నేహించదను. ఈ వాక్య భాగంలో గమనిస్తే ఇది రాయబడిన మాట, నేను నీకు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాను అని. ఈ యొక్క పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను ఎటువంటి పెను ప్రమాదానికి గురి కాకుండా నిన్ను కాపాడే దేవుడు, కొనుకని నిద్రపోని దేవుడని వాక్య భాగం మనకు రాయబడి ఉంది. ఎటువంటి ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుంచి విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎటువంటి దెబ్బలు మనకి తగలకుండా కాపాడు. మన నిత్యము నడిపించగలిగే దేవుడు. ప్రతి శోధనలో నుంచి, సమస్యల నుంచి కూడా తొలగిస్తాడు. నీవు ఎటువంటి ఆపదలో ఉన్నా వాటిలో నుంచి విడుదల కలగచేసి తోడే ఉండే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతాను ఉదయకాలం తెలియజేస్తూ అటు కృప పరిశుద్ధాత్మ దేవుని తోడే ఉండే